హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫిలిడోనియా మొక్క అండి. ఇది ఎలిఫెంట్ హెయిర్ అని కూడా అంటారనమాట. ఈ మొక్క అయితే మనకి ఈజీగా వాటర్లో గ్రోత్ అవుతుంది, సాయిల్లో గ్రోత్ అవుతుంది. మనకి కొన్ని రోజులు మనం నాటకుండా అలానే పక్కన పడేసినా కూడా అది అనేది చనిపోదండి, అంత స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఈజీగా ప్రాపగేట్ అవుతుంది. మొక్క కొమ్మలు విరిగిపోయినా కూడా అండి చెట్టుకి అలానే మనకి 1 మంత్ అయినా కూడా చావదనమాట, అంటే చనిపోదు, దానికి లైఫ్ ఉంటుందన్నమాట. ఇలా దీనికైతే నేను స్టిక్స్ పెట్టాలని, ఇది బాగా పెరిగిపోయిందండి. ఆ స్టిక్ అదివరకు చిన్నదిగా ఉండేదన్నమాట, అది దీన్ని హ్యాండిల్ చేయలేకపోతుందన్నమాట. ఈ మొక్కలు మనం వాటర్లో వేసి కొంచెం కలర్ఫుల్ స్టోన్స్ అవి వేసి టేబుల్ పైన పెట్టుకోవచ్చు. ఇవి కొంచెం క్లీన్ చేసామంటే ఆకులు అనేది ఎంత బాగుంటుందండి. ఇది ఇండోర్గా అవుడోర్గా పెంచుకోవచ్చు. ఈరోజైతే స్టిక్స్ మనం ప్లాంట్స్లోకి ఎలా గ్రోత్ చేసుకోవటానికి ఇలా స్టిక్స్ నేనైతే చూపిస్తానండి. ఇది వచ్చేసి నాకు ఈచ్ 20 రూపీస్ అండి. 3 తీసుకుంటే 50కి ఇచ్చారనమాట. నేను 3 తీసుకున్నాను. అప్పుడు మనకి 17 రూపీస్ అంతే పడిందండి, 16.5. ఇవైతే తీసుకొచ్చుకొని ఫస్ట్ అప్పుడు 15 ఉండేదండి నేను చుట్టినప్పుడు, ఇప్పుడు రీసెంట్గా పెరిగిందనమాట. సరే, మనం ఆన్లైన్లో కొనే దాని మీద కూడా 3 టైమ్స్ బెటరే కదా అనేసి నేనైతే ఇలా తీసుకొచ్చుకున్నానండి. వుడెన్ వాటికి కానీ ప్లాస్టిక్ వాటికి కానీ ఇలా చుట్టుకోవచ్చండి. ఆల్రెడీ నేను ఇది మామూలుగా ప్లాంట్లో గుచ్చుందండి, దానికైతే ఇలా సెట్ చేసుకుంటున్నాను. కొంచెం మనం ఏంటంటే గ్రిప్ కోసం అలా పెట్టేసేసుకోవాలండి, ఊడకుండా కూడా ఉంటుందన్నమాట. మనకి ఒక 2 ఫింగర్స్ వరకు లోపలికి అలా మడుచుకోండి స్టార్టింగ్లో. తర్వాత వచ్చి మనకి కొంచెం పైన సపోర్టింగ్ కోసం అలా పైన పెట్టామనుకోండి, మనకి మొక్క రేపు పెరిగినా కూడా తీగలు మనకి మనీ ప్లాంట్ లాగా వేసినప్పుడు పైన వేస్తే అది ఉంటుంది కదా, వుడ్ కూడా కనిపించకుండా ఉంటుంది. ఈ విధంగా పక్కనే అనమాట. మనకి వుడ్ అనేది అస్సలు కనిపించకూడదండి. మీ దగ్గర ప్లాస్టిక్ పైపులు ఉన్నా కూడా మనకి మొక్క ఎంత హైట్ ఉంటుందో అంత హైట్ కట్ చేసుకొని మీరు ఈ విధంగా కొబ్బరి పీచుతోటి ఇలా చుట్టేసేసుకోండి. మనకి మామూలుగా ఆన్లైన్లో మాప్ స్టిక్స్ ఉంటున్నాయి కానండి, అవి అంత వెయిట్లెస్గా ఉంటాయండి. అవి ఎక్కువ మొక్కల్లో కూడా ఏదో ఫ్యాషన్గా గుచ్చినట్లే ఉంటాయన్నమాట. పైన ప్లాస్టిక్ కవర్ ఒకటి వచ్చేసి లోపల ఏదో పీచు పెడతారండి. మనకి ఓల్డ్ బెడ్స్లోది అవంతా యూస్ చేస్తారట వాటికి. ఇది అనుకోండి కొబ్బరి తాడు మంచిదండి, అసలు మొక్కలకు కూడా చాలా ప్రొటెక్షన్గా ఉంటుందన్నమాట సమ్మర్లో అది. ఇలా నేను తీసుకున్న ఈ 20 రూపీస్ తాడుకైతే నాకు 2 పెద్ద స్టిక్స్ అండి, ఈ సైజువి ఈ మొక్కలకి పెట్టాను కదా, ఇట్లా 2 పెద్ద స్టిక్స్ వచ్చాయండి. చూసారా, ఈ హైట్ అనమాట. ఇది వచ్చేసి ఒకటి ఉంది ప్లాస్టిక్ది, ఆ 2 అవగా ఇది ఒక్కటి వచ్చిందనమాట. మొక్కలైతే గార్డెన్లో ఎండు ఆకులు ఇవన్నీ ఎలాగూ గార్డెన్ పని మొదలు పెట్టాం కదా, ఏదో ఒకటి మాప్ స్టిక్ ఇవి పెట్టుకున్నప్పుడు ఒక 5 మినిట్స్లో ఎండు ఆకులు అవన్నీ తీసామనుకోండి, ఎప్పటికప్పుడు మన బాల్కనీ అయితే గ్రీనరీగా ఉంటుంది. అదే లేదు అలాగే పెట్టామంటే ఆకులు అవి ఎండిపోయి మనకి బర్డన్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం మనీ ప్లాంట్లు ఇవన్నీ బాగా మనం తక్కువ ఖర్చులోనే చేసుకోవచ్చండి. ఇలా కొంచెం ఈవినింగ్ టైం అయితే రిలాక్స్ అవుతున్నానండి. కొంచెం మిద్ది పైకి వచ్చాను, టెర్రస్ పైకి వచ్చేసి కాఫీ తాగుతున్నాను. మనకి పక్కనే మునగ చెట్టు అందుతుందండి చేతికి. మునగాకులు అయితే చాలా రకాల విటమిన్స్, క్యాలరీస్, మనకు ఐరన్ ఎక్కువ హిమోగ్లోబిన్ ఉండే ఆకండి మునగాకు. ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ తినవలసిందనమాట. ఇలా మునగాకైతే చపాతీల్లో వేసి చేద్దామని ఈరోజు తీసుకున్నానమాట. లేత ఆకండి, అసలు మనకి ఎంత బాగుందో ఫ్రెష్గా. అలా దూసేసి చపాతీలు వేసి పీసుకుంటామన్నమాట. ఇలా ఎప్పుడైనా కూడా ఈవినింగ్ టైము అలా కొంచెం బోర్ కొట్టినప్పుడు అలా ప్రకృతిని చూస్తూ కొంచెం సేపు ప్రశాంతంగా ఫ్రెండ్స్, మనకి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరితోటైనా ఒక 2-3 మెంబర్స్కి అలా ఫోన్ మాట్లాడుకుంటే కొంచెం నాకేంటంటే రిలాక్స్గా అనిపిస్తుందండి. ఏవైనా
అయినా తెలుసుకుంటాము కొత్తగా. వాళ్ళే ఫ్రెండ్స్ చెప్తారు కదండి, అలా చేసుకున్నాం, ఇలా ప్లాన్ చేసుకున్నాం, అవి తీసుకున్నాం, ఇవి తీసుకున్నాం అనేసి. సరే మా ఫ్రెండ్స్ తోటి, అమ్మ వాళ్ళతోటి, అత్తయ్యతోటి అందరితో కాల్ చేసి మాట్లాడేసి కొంచెం అయితే ఈవినింగ్ టైము ఇలా కొంచెం ఫ్రీ టైం ఉంటుంది కదండి, ఆ టైంలోనే నేను ఇలా పనులు చేసుకుంటాను. మార్నింగ్ టైం అంటే నాకు పూజలు, వంట ఇవన్నీ ఉంటాయి కదండి. అలాంటప్పుడు ఇవి పెట్టుకున్నామనుకోండి, అవి మాడిపోవటము, హడావుడిగా పూజ చేసుకోవటము అలా అయిపోతుంది అనమాట. అందుకని ఈవినింగ్ టైము 6:30, 7 అలా పూజ అది సంధ్య దీపం అది అయిపోయాక అలా ఇలా చేసుకుంటానండి పెయింటింగ్స్ అవి. నేను యాక్చువల్గా వైట్ కలర్ వేద్దామని అయితే ఇది స్టార్ట్ చేశానండి. ఆల్రెడీ ఎల్లో కలర్ పెయింట్ వేసిన బ్రష్ అనమాట అది. నేను శానిటైజర్లో వాటర్లో పెట్టి క్లీన్ చేశానండి. నా దగ్గర కిరోసిన్ పెయింట్ అవి క్లీన్ చేసేది లేదనమాట. అందుకే ఇంక నేనేంటంటే ఆ ఎల్లో కలర్ది సరే వైట్ పెయింట్ ముంచితే పోతుందంటే అది గోల్డ్ కలర్కి వచ్చేసిందండి. ఎంత ట్రై చేసినా సరే ఇది కూడా ఏదో బాగానే ఉంది. బ్యాక్ సైడ్ వచ్చి గ్రీనరీ, ఫ్రంట్ వచ్చేసి ఎల్లో కలర్ మ్యాచింగ్ అయిపోయింది అనేసి. చూడండి విండోలోంచి చూస్తే గ్రీనరీ ఎలా ఉందో చక్కగా. ఎల్లో అండ్ గ్రీన్ చాలా బాగుంటాయండి నాకు. సరే నాకు ఇదైతే నచ్చిందనేసి ఎంతవరకు ఆ ఎల్లోయిష్ వస్తే అంతవరకు వేసేద్దాంలే షేడింగ్ అనేసి మొత్తం అలా చేసేస్తున్నానండి. ఆ కింద బ్లూ కలర్ పేపర్ కూడా తీసేసి, ఎందుకంటే ముందు ఇది ఎంత వేసాక అది తీద్దామనేసి కొంచెం పైన అది పడుతుంది కదండి డ్రాప్స్ అదని ఉంచేసాను. ఇదంతా కంప్లీట్ అయ్యాక దానికి కూడా తీసేసి పెయింట్ వేస్తానండి. మొత్తం అయితే ఆల్రెడీ నేను ఇలాగా మనకి టెరకోట పెయింట్ లాగా వేసుకున్నాను, లతల్ అవి ముగ్గుల్లాగా. దాని మీద కూడా ఎల్లో వచ్చింది. ఇంకా ముగ్గేకిపోయినా అది షేడింగ్ కనిపిస్తుందండి. తర్వాత పని చేసుకొని గోధుమ పిండిలో అయితే మునగాకది తెచ్చుకుంది క్లీన్ చేసి. ఈ విధంగా కొంచెం చిన్న చిన్న ఇవి ఉన్నా పర్లేదండి, అవంతా పిసికాక అవే వచ్చేస్తాయి అన్నమాట. కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ ఏనండి, చన్నీళ్ళు యాడ్ చేసేసి కలిపి ఒక 1/2 అవర్ రెస్ట్ ఇవ్వండి. ఆ తర్వాత మనకి వీలైనంత వరకు మనం ఇట్లా పిండంతా ఆ ఆకుకి అట్లా పట్టేటట్లు గట్టిగా పిసికామనుకోండి, దానికి ఉన్న మునగాకున్న చిన్న చిన్న కొమ్మలు పీసులు ఉంటాయి కదా, అవి కూడా వచ్చేస్తాయన్నమాట. ఇలా మనం చపాతీ పిండిలాగా ఇలా చపాతీలు అయితే 1 by 1 కాల్చుకుంటానండి. మనకైతే స్మూత్గా వస్తాయన్నమాట. ఇవి కొంచెం చల్లారాక కూడా గట్టిపడవన్నమాట. ఎందుకంటే పిండిని మనం సాఫ్ట్గా కలుపుకున్నాం అనుకోండి, ఆరాక కూడా గట్టిపడవన్నమాట. అదే గట్టిగా కలిపామనుకోండి మనకు కొంచెం ఆరగానే మనకి రబ్బర్ లాగా సాగుతాయి. చూసారు కదా ఎంత స్మూత్గా ఉందో. ఇలాగే మనకి బయట పెడితే 1 or 2 hours ఈజీగా మెత్తగా ఉంటాయండి. మనం మూత పెట్టినా కూడా ఇంకా నెక్స్ట్ డే కూడా మెత్తగా ఉంటాయి. ఈలోపు కింద తమిళ్ పార్టీ ఉన్నారు కదా, ఆ పార్టీ గారైతే ఇలా శార్వా ఇవి తెచ్చారండి, పరాటా. మా వారు చికెన్లోకి పరాటా ఇంకా చాలా బాగుంటుంది, ఈసారి ట్రై చేయి అంటున్నారు. పరాటా చికెన్ శార్వా చాలా బాగా చేస్తుందండి. ఆ పార్టీ తమిళనాడులో సేలం అండి వాళ్ళది. అక్కడ హోటల్లో పనిచేసే వాళ్ళంట. వేలకారిగా చేశాను హోటల్లో అంటారనమాట. అంటే పని చేశాను అనేసి, వేల అంటే పని అనమాట. అట్లా వాళ్ళ కోసమే నేను చాలా తమిళ్ నేర్చుకున్నానండి. మనకి ఎక్కువ మూవీస్ అవి చూస్తుంటే ఈజీగా వస్తుంది అనమాట. కొన్ని వర్డ్స్ అయితే మనం ముందు నేర్చుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. బాయ్.